కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. జలశక్తి మంత్రితో గంటకు పైగా సమావేశం కొనసాగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. జలశక్తి మంత్రితో గంటకు పైగా సమావేశం కొనసాగింది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ గంటకు పైగా కొనసాగింది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి గోదావరి నది పైన ఇటు బంగచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానిపై తీవ్ర అభ్యంతరం తెలంగాణ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కేటాయింపులే ఇప్పటికీ తెలంగాణ వాడుకుంటుంది. ఇక రాష్ట్ర పునర్విభజన జరిగినా కానీ ఇప్పటికీ తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చేపట్టేటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు అడ్డుకోవాలి అని చెప్పి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఎంపీలతో సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అదే అంశాన్ని కూడా కేంద్ర మంత్రితో ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే ఉన్నటువంటి ట్రిబ్యునల్ కేటాయింపులు కానీ, అలాగే మరోవైపు రాష్ట్ర పునర్విభజన సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఏదైతే ఉందో ఈ నీటి వినియోగం పైన ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అనంతరమే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కేంద్ర మంత్రిని సిఆర్ పాటిల్ని కోరడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ.